హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ వేసవి కాలంలో మన బాడీకి ఎంతో చలువ చేసే ఒక హెల్దీ రెసిపీ నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. వేసవి కాలం అనగానే చాలామంది అనుకునేది డ్రింక్స్ కానీ ఇంకా వేరే జ్యూస్ అని అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అన్నంలోకి ఒక చల్లని అండ్ టేస్టీతో పాటు ఇన్స్టెంట్ ఎనర్జీ హెల్దీ రెసిపీ కర్రీ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అట్ ద సేమ్ టైం బాడీకి ఎంతో చలువ చేస్తుంది ఈ రెసిపీ. చలువతో పాటు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇన్స్టెంట్ ఎనర్జీ హెల్దీ కర్రీ రెసిపీ సమ్మర్ స్పెషల్. సమ్మర్ స్పెషల్ హెల్దీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక చిన్న మిక్సీ జార్లో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి, అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు వరకు నేను ఇందులో మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటే 2 మీడియం సైజు పచ్చిమిరపకాయలతో పాటు చిన్న అల్లం ముక్క, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి చాలా హెల్తీ మన బాడీకి. ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉండడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది మన బాడీకి. ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో 1/2 కప్పు వరకు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. టీ కప్తో 1/2 కప్పు వరకు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము. మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 కప్పు వరకు నేను పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని మంచిగా దాన్ని ఈ విధంగా బీట్ చేసుకుంటున్నాను. విస్క్తో కానీ ఇంకేదైనా మీ దగ్గర ఉన్నట్టయితే మంచిగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ ఇది రైతా అయిపోతుంది. కాబట్టి అట్లా కాకుండా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం అన్నంలోకి, కాబట్టి కొంచెం బ్యాటర్ అనేది గట్టిగా ఉండాలి. అందుకోసం వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో కొబ్బరిది, అది కూడా ఈ పెరుగు మనం మంచిగా బీట్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచిగా చిక్కగా ఈ విధంగా అంతా కూడా మనం బీట్ చేసుకోవాలి. ఒక్కసారి బీట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. ఉప్పు ఏమన్నా తక్కువ ఉన్నా కానీ మీరు కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బీట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి కావాల్సిన బగారా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. అందుకోసం ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఎండుమిరపకాయలతో పాటు ఆవాలు ఒక చిన్న స్పూన్, జీలకర్ర కూడా ఒక చిన్న స్పూన్తో పాటు కొన్ని రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇదంతా కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలి. అప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా మనం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక్క 1/2 స్పూను మెంతి పొడి కూడా యాడ్ చేసుకొని ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మెంతి పొడి చాలా మంచిది హెల్త్కి, ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి ఇంకా మంచిది. సో స్కిప్ చేయకండి. ఇదంతా కూడా మనం వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే కమ్మని టేస్టీగా ఉండే అట్ ద సేమ్ టైం సమ్మర్లో వేసవి కాలంలో ఎంతో చలువ చేసే బాడీకి ఎంతో చల్లగా ఉండే ఈ కర్రీ రెసిపీ అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.